మేము బంజారాలు ఎదుగుతున్నాం, చదువుకున్నాం, మేము అన్ని రంగాల్లో పైకి వస్తున్నాం అనే కుట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకంటే చెప్పినట్టు వినాలి. లగచర్ల భూ వివాదం కింద సంబంధించిన ప్రధాన అంశం వివాదమే ఇది, ఈ ప్రధాన అంశం. దీంట్లో రెండో అంశం కూడా చెప్తున్నాను వాళ్ళకు. నేను ఏమంటున్నా అంటే, మీరు ఎందుకు అనవసరం అయిందని కాదని మార్గం పెడుతున్నావు? నీకు ఒక కమిటీ వేసి నిర్ణయం చేయి, నేను వచ్చి చెప్తా కదా. నువ్వు పవర్ పాయింట్ ప్రాజెక్ట్ అక్కరాని వాటికి చేస్తున్నావు, దీనికి చేయి. ఆ రోజు కేసీఆర్ పట్టించుకోలేదు, ఈ రోజు నువ్వు పట్టించుకుంటలేవు. నేను చెప్తున్నా, మేము నిజమైనటువంటి గిరిజనులం. ఏంది మా భాష ఉండాలంటే 5 లక్షణాలు ఉండాలి. జీవన విధానం, ఎస్, మేము 1000 సంవత్సరాలు సింధు నాగరికత కాలం నుంచి 18వ శతాబ్దం వరకు మేము సంచారులమా కాదా? సన్యాసుల, మీరు మనుషుల, మీ అయ్యవకు పుట్టినరా? మీకు కొంచెం సోయి ఉండాలి కదా, ప్రభుత్వానికి ఉండాలి, వాళ్ళకు ఉండాలి. ఎవడరా గిరిజనులు? గిరిజనులు అంటే ఏంటి? మేము జగన్లో ఉన్నాం కదా 18వ శతాబ్దం వరకు, మీరే కాదు కదా, సంచారులుగా బతికినాం కదా, అన్నం పెట్టినాం, దారులు ఏర్పడ్డాయి, యుద్ధ వీరులా ఉన్నాం, తుపాకులు సరఫరా చేసిన చరిత్ర మాకుందా లేదా? ఉన్నది. రెండవది మా భాష, నీ భాషకు కూడా ఇవాళ లిపి లేదు, నా భాషకు కూడా లిపి లేదు. నువ్వు వేసుకునే డ్రెస్ కోడ్, ఇంకా చీర జాకెట్ నువ్వు దొడుగుతున్నావు. ఈ ప్రపంచంలో ఎవడు ఫేటియా టూక్రీ కాన్సులు ఎవడు దొడగడండి, నేను దొడిగినా. నాకున్నది అది. ఈటాటికి జీవన విధానం ఉంది, భాష ఉంది, వస్త్రధారణ ఉంది, ఆభరణాలు. నేను వేసుకునే ఆభరణాలు మీరు వేసుకోరు కదా. నువ్వు శుద్ధరోలు వేసుకునేది వేసుకుంటున్నావు. అసలైన గిరిజనులు నువ్వా వీళ్ళని చెప్పాలనా? అరే లాజిక్ మాట్లాడదాం. ఇవన్నీ మాకు ఉన్నాయా లేదా? మా సంస్కృతి, మా కళారూపాలు ప్రత్యేకంగా ఉన్నాయి కనుక ఈ 5 దాని మీద మమ్మల్ని గిరిజనులుగా ఆ రోజే కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దురదృష్టం, మా బంజారా పేరుకు ముందు ఇవన్నీ పేరు రావడంతో అన్ని రాష్ట్రాల్లో మేము బంజారా లేక ఇప్పటికీ బిచ్చం ఎత్తుకుంటున్నామండి. ఎందుకు వీళ్ళకు ఇంత? నేను చివరికి ఒకటి సీతక్కకు చెప్తా ఉన్నా, నువ్వు మంత్రి, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. ఇప్పుడు ఇద్దరు పోయిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ. నువ్వు తిరగగలుగుతావా? తెలంగాణలో ఏదైనా ఒక జిల్లాకు తిరగగలుగుతావా? నువ్వు రాష్ట్రానికి ఎంతమంది గిరిజనులు ఉన్నారో, లంబాడీలు ఉన్నారో నీకు తెలియదా? నీకు ములుగులో కూడా సహకరించారు కదా, మరి నువ్వు ఎందుకు స్పందించవు? నువ్వు మంత్రి అవుతావా? నువ్వు గెలుస్తావా? అక్కడ ఉన్నటువంటి 25,000 మంది, 27 నుంచి 29,000 మంది లంబాడీలు ఉన్నారండి, ఎస్టీలే. వాళ్ళ అండ్లకెళ్ళి వేరే ఒక గ్రూప్ అయ్యారు అనుకో, నీకాడ రిజర్వేషన్ ఉంటుందా తల్లి? ఆదిలాబాద్లో ఉంటుందా? ఎంపీ రిజర్వేషన్ ఉంటుందా? 4 లక్షల లంబాడీలు దొరికితే ఉంటుందా? ఖమ్మంలో 26% లంబాడీలు ఉన్నారు, వాళ్ళు దొరికితే భద్రాచలం ఎస్టీ అవుతుందా? మీరు 5-6 ఎమ్మెల్యేలు అవుతారా? సోయి కొద్దిగా సోయి సంబంధం లేకుండా మాట్లాడితేందండి వీళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు కేవలము మొత్తం ఉన్న 10% ఉన్నటువంటి గిరిజన లంబాడ ఈ తెగలలో ఎస్టీ జాబితాలో కేవలము 3% మంది మాత్రమే వాళ్ళు ఉన్నారు, 7% మీరున్నారు. కాబట్టి మిమ్మల్ని ఒకవేళ తీసి పక్కన పెట్టేసింది అనుకోండి, ఇక అంత రాజకీయంగా వాళ్ళ పలుకుబడి నెగ్గగలుగుతారంటారా? మరి ఎక్కడ నెగ్గలండి? వీళ్ళకి ఎక్కడ రిజర్వేషన్ వస్తుంది? అరే కనీసం కామన్ సెన్స్ ఉండాలి, సిగ్గుశరం ఉండాలి. 26% భద్రాచలంలో ఉన్న లంబాడోలు ఖమ్మంలో